నార్మల్గా మెసేజ్ కూడా పెడుతున్నాం, మేము స్పాన్సర్ చేస్తామంటే మా ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ మేము ఏదైనా చేద్దామని ఇప్పటివరకు ఎవరిని అడగలే. కానీ చూద్దాం, ఒకవేళ గవర్నమెంట్ సపోర్ట్ రాకపోతే కంపల్సరీగా మేము స్పాన్సర్షిప్ మేమన్నా చేసుకుంటాం, లేదంటే ఎవరన్నా అడుగుతాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా స్పాన్సర్ డిఎం చేయొచ్చు. ఎట్లా అంటే మేము మేము ఎట్లా అనుకున్నామంటే రోడ్ల మీద ఓన్లీ పెద్ద చెట్లు పెడదాం అనుకున్నాము. అవైతే మాకు ఈజీగా వస్తాయి. ఏవైతే చిన్న చెట్లు ఉంటాయో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇట్లా ప్రతి ఏరియాలో అయితే అంటే కామన్ పర్సన్ కూడా రోడ్ మీదకి వెళ్ళి ఇట్లా తెంపుకొని పోవచ్చు. ఎవరు ఆర్గ్యూ చేయొద్దు, ఇది నాది ఇది నాది అనుకోండి, ఇది అందరిది అన్నట్టు ఉందామని ఒక ప్లాన్ చేస్తున్నాం. సో దాని గురించి మన టీం మెంబర్ అయిన రజా కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే గణేష్ చెప్పినట్టు మెయిన్ రోడ్ మీద పెద్ద చెట్లు, యాప చెట్లు కానీ, రాళ్ళ చెట్లు కానీ, ఇంకా ఇంట్లల్లో ఎందుకు అంటున్నా అంటే మన ఫాలోవర్స్ కొంతమంది ఫాలోవర్స్ వాళ్ళ ఇంట్లల్లో పెట్టండి, ఈ చెట్టు పెట్టండి అంటే ఒక స్పెసిఫిక్ చెట్టు పెట్టండి అన్నట్టు కొన్ని ఫాలోవర్స్ వాళ్ళ ఏమంటారు వాళ్ళు మెసేజ్ డిఎమ్స్ చేస్తున్నారు. అయితే ఇంట్లలో పెట్టడానికి కానీ గల్లీలలో పెట్టడానికి కానీ ఈ చెట్ల కోసం మాకు స్పాన్సర్స్ అవసరం. ఎందుకంటే ఈ చెట్లు అంత ఈజీగా రావు, అవి ఇంకా రేట్స్ కూడా చాలా హై ఉంటాయి. ఈ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ చెట్లు కానీ, ఈ యాప చెట్లు కానీ వేరే రోడ్ల మీద పెట్టే చెట్లు మనకు గవర్నమెంట్ తరపున నర్సరీల తరపున మనకు ఈజీగా అవైలబుల్ ఉంటాయి. ఈ చెట్ల కోసం మాకు స్పాన్సర్స్ అనేది కావాల్సింది. ఇంకా ఇప్పటివరకు ఎంతైతే మేము చేసాం అంతా మేము ఓన్గా ఫండ్ చేసుకున్నాం. మా ఎక్విప్మెంట్స్ కానీ, మేము పెట్టే చెట్లు కానీ, ఇంకా మా టైం కానీ, బికాజ్ మేమంతా ఎవరి ఫీల్డ్లో వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇది ఓన్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్ వీఆర్ డూయింగ్ ఫర్ జస్ట్ ఫర్ అవర్ ప్యాషన్ సేక్. ఇది ఇంత పెద్దగా అవుతుంది, ఇంత మంచిగా గ్రో అవుతుంది అని ఎప్పుడు రీచ్ అవుతుంది అని ఎప్పుడు నేనైతే ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది ఈ సపోర్ట్ చూసి. బయటికి వెళ్ళినా కూడా మాకు రికగ్నైజ్ చేస్తుండ్రు పీపుల్, చాలా మంచి పని చేస్తుండ్రు అని. ఇంకా వాళ్ళు కూడా జాయిన్ అవుతుండ్రు మాతోని, చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మోటివేట్ ఇస్తారు మాకు, మా చెట్టేది అని వాళ్ళు కూడా మోటివేట్ ఇస్తున్నప్పుడు మాకు కూడా అనిపిస్తుంది, అరే మనం ఇంత మంచి పని చేస్తున్నామా అని చెప్పి. అంటే సొసైటీకి మనం ఇంత హెల్ప్ చేస్తున్నాం అని చెప్పి మాకే ఇంప్రెస్ వచ్చి మేమే అనుకుంటున్నాం, అరే మాకు కూడా డైలీ అనిపిస్తుంది, రోజు లేవాలి చెయ్యాలి, నేచర్ని మనం ఇంత డెవలప్ చేస్తున్నాం అని చెప్పి మాకు కూడా ఇంత సాటిస్ఫై అనిపిస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. Welcome to Project Green. We are this team for Project Green. My name is Rohan Sham.